ఈ కుమారుడు ఇప్పుడు పాపులకు బదులుగా నిలబడబోతున్నాడు. పాపుల పాపములోనికి ప్రవేశించబోతున్నాడు. పాపుల జీవితాల్లోనికి ఆయన దీవెనలను తీసుకుని రాబోతున్నాడు. కాబట్టి ఆ రోజు ఆకాశము తెరవబడుతుంది టు షవర్ ద బ్లెస్సింగ్స్ ఆన్ ఆల్ ద సిన్నర్స్. పాపులందరి మీద ఆ గొప్ప దీవెన వర్షింప చేయడానికి, క్షమాపణ అనే దీవెన, మరణం నుండి సాతాను నుండి విడుదల అనే దీవెన, నిత్య జీవం అనే దీవెన. ద హెవెన్స్ వర్ ఓపెన్. ఆకాశము తెరవబడింది. ఇప్పుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తున్నాడు. ఎవరి మీద తెలుసా? ప్రజలందరి మీద. మనం అయోగ్యులమైన ఓన్లీ బికాస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మూలంగా ఆయన మనకు బదులుగా ఇవన్నీ చేశాడని, మనకి బదులుగా సబ్స్టిట్యూషనరీ సాక్రిఫైస్గా అనగా ప్రత్యామ్నాయ బలియాగముగా ఆయన తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడని